బీజేపీకి వచ్చేవి 200 సీట్ల లోపే, కేంద్రంలో ఇక సంకీర్ణమే. నువ్వే కింగ్ అవుతావు కాక, నువ్వే కింగ్ అవుతావు. మా నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతాడు. కాదన్నా, ఈక లేదు తోక లేదు, కేంద్ర మంత్రి ఇండియా కూటమిలో లేడు, ఎన్డీఏ కూటమిలో లేదు, కేంద్ర మంత్రి ఎట్లా అవుతాడు ఆయన? సోమలింగం అన్నట్టుంది. మేము 12 ఎంపీ సీట్లు గెలుస్తాం. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ వల్లనే పేదలకు పట్టడనం దొరికింది, నీకైతే లైఫ్ దొరికింది. అబద్ధాలతో రేవంత్ అధికారంలోకి వచ్చారని విమర్శ. ఖమ్మం కాల్వొడ్డు నుంచి జెడ్పీ సెంటర్ వరకు బీఆర్ఎస్ రోడ్ షో. సూడిగా 12 సీట్లు వస్తాయంట, 12 సీట్లు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. 12 సీట్లు వస్తే చక్రం తిప్పుతాడంట. నాగేశ్వరరావు ఇక్కడ మంత్రి అవుతాడు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లకు మించి రావని, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సర్వేలన్నీ ఇదే విషయం చెప్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ 12 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీకి ఓట్లేస్తే గోదావరిలో వేసినట్లేనని విమర్శించారు. సోమవారం ఖమ్మం జెడ్పీ సెంటర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడిండు. నామా నాగేశ్వరరావు సర్వేలన్నీ 3వ ప్లేస్ చెప్తా ఉంది.